హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేత్ లవ్ స్టోరీస్. నేను మీ కిరణ్. స్టోరీలోకి వెళ్ళిపోదామా? వాసంతి దరిచేరిన బంధం పార్ట్ 3. సండే మార్నింగ్ వాసంతి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి జగదీష్, అనురాధ, ఇంకా రామ్, అరుణ కాఫీ తాగడం ముగించి టిఫిన్స్ తినడానికి సిద్ధంగా ఉంటారు. కింద కిందకు వచ్చిన వాసంతిని చూసిన అరుణ, ఏంటి ఎంతసేపు నిద్రపోయావు? రేపటి నుంచి ఆఫీస్ ఉంది, త్వరగా లేగడం అలవాటు చేసుకో అంటూ ఉండగా, రామ్, వసు తల్లి ఇలారా అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏంటి డాడీ అని నవ్వుతూ పక్కన కూర్చున్న వాసంతి చేతిని తీసుకొని, మేము టిఫిన్ తిని ఊరికి బయలుదేరుతానరా. మండే ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉందంట. ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, ఖచ్చితంగా రావాలని చెప్పారు, లీవ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు అంటూ ఉంటే, డాడీ అదేంటి మీరు రేపు నాతో ఆఫీస్కి వస్తానన్నారు, నా జాయినింగ్కి ఇప్పుడేంటి వెళ్ళిపోతా అంటున్నారు అని ఏడుపు మొహం పెడుతుంది. అది కాదు నా బుజ్జి కదూ అని రామ్ వాసంతిని బతిమలాడుతుంటే, అరుణ, ఏయ్ ఏంటి చిన్నపిల్లల గొడవ, చెప్తున్నారుగా ఖచ్చితంగా వెళ్ళాలని అంటూ కొంచెం చిరుకోపంతో చెబుతుంది. వీళ్ళు మాటల్లో ఉండగానే జాగింగ్కి వెళ్ళిన వినయ్ ఇంట్లోకి వచ్చి వాసంతి కూర్చున్న సోఫాకి పక్కనే ఉన్న సింగిల్ చైర్ సోఫాలో కూర్చుంటాడు. బాధగా రామ్ భుజానికి మొహాన్ని ఆనించున్న వాసంతిని చూస్తాడు. రామ్ వాసంతి తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ, అరుణ నువ్వు ఆగు అంటూ, అది కాదురా, అక్కడ ఆఫీస్ సీనియర్ మెంబర్గా నేను ఖచ్చితంగా ఉండాలి ఇన్స్పెక్షన్ అప్పుడు, లేదంటే ప్రాబ్లం అవుతుంది, లేదంటే నేను ఖచ్చితంగా ఉండేవాడిని కదా అంటూ వాసంతిని బుజ్జగిస్తూ ఉంటారు. అప్పుడు అనురాధ, వసు నువ్వెందుకు బాధపడుతున్నావు, నిన్ను రేపు వినయ్ తీసుకెళ్తాడు ఆఫీస్కి అంటుండగా, అయినా ఎవరు వచ్చినా ఆఫీస్ బిల్డింగ్ బయట వరకే, లోపలికైతే ఎవరిని రానివ్వరు, నువ్వు ఈ మాత్రానికే వెళ్ళాలని మరెందుకు ఆ వేషాలు అంటున్న అరుణ వైపు కళ్ళు చిన్నవి చేసి మూతి బిగించి చూస్తుంది వాసంతి. సరే, ఇక టైం అవుతుంది, టిఫిన్ చేద్దాం పదండి అని జగదీష్ అనడంతో, అనురాధ, విజయ్ ఫ్రెష్ అయ్యి నువ్వు కూడా రా అనగానే, ఓకే మామ్ అని విజయ్ పైకి వెళ్ళిపోతాడు. 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన వినయ్కి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ టిఫిన్ తింటూ ఉన్న వాళ్ళని చూసి వెళ్ళి జగదీష్ పక్కన ఉన్న చైర్లో కూర్చుంటాడు. తనకి ఎదురుగా వాసంతి తలదించుకొని బాధగా ఇష్టం లేనట్టుగా మెల్లగా తింటున్నా తనని గమనిస్తాడు. తినడం అయిపోయిన 10 మినిట్స్ తర్వాత రామ్, అరుణ బయలుదేరడానికి సిద్ధమవుతారు. వెంటనే అరుణ వాసంతి చేయి పట్టుకొని కొంచెం పక్కకు తీసుకెళ్ళి, ఇక్కడ కొంచెం బుద్ధిగా ఉండు, ఇంట్లో వేసినట్టు బద్దకిష్ట వేషాలేసి నా పరువు తీయకు, మార్నింగ్ వెళ్ళే పనులు చేసుకో అంటూ చెబుతున్న అరుణ చేతిని తోసేస్తూ, చాలే అమ్మా నాకు అన్నీ తెలుసు అని చిరాగ్గా మొహం పెట్టుకుంటుంది. అదేగా నా బాధ, తెలుసు అంటావు కానీ ఏది చేయని బొట్టి బద్దకిష్టివి అంటున్న అరుణని దాటి కొంచెం పక్కకి తిరగ్గా పక్కనే వినయ్ కనిపిస్తాడు వాసంతికి. అబ్బా, తినన్నీ వినేశాడా ఏంటి, మా మమ్మీ ఎప్పుడు నాకు పరువు తీయడంలో ఫస్ట్ ఉంటుంది అని మనసులో అనుకుని రామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. జగదీష్ కార్ డ్రైవ్ సీట్లో కూర్చుండగా రామ్ అతని పక్కన కూర్చుంటాడు. అరుణ వెనక సీట్లో కూర్చుని డోర్స్ క్లోజ్ చేసుకుని దిగులుగా వాసంతిని విడిచి వెళ్ళడానికి బాధగా ఉన్నా అది పైకి తెలియనీయకుండా, వాసంతి జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరుతారు.
కార్ గేట్ దాటే వరకు వాసంతి, అనురాధ బయటే ఉంటారు. అలాగే గేట్ వైపు చూస్తున్న వాసంతిని రా అంటూ అనురాధ లోపలికి తీసుకుని వెళ్ళి హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది. పక్క సోఫాలో వినయ్ కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అనురాధ వాసంతితో "నువ్వెప్పుడైనా ఒక్కదానివే ఉండలేదా?" అని అడిగితే, "లేదా ఆంటీ, నేనెప్పుడూ ఒక్కదాన్నే లేను. బంధువులింటికెళ్ళినా మమ్మీతోనే వెళ్తాను. మమ్మీ గానీ, డ్యాడీ గానీ లేకుండా నేను లేను. ఒక్కసారి మాత్రం నా క్లోజ్ ఫ్రెండ్స్‌తో హైదరాబాదొచ్చి 4 డేస్ ఉన్నాను. అంతే" అంటూ దిగులుగా చెప్తుంది. మొబైల్ స్క్రోల్ చేస్తున్న వినయ్ తల తిప్పకుండానే ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. అనురాధ వాసంతి దిగులుని దూరం చేయాలి అన్నట్లుగా, "వసు, కాఫీ తాగుతావా?" అంటే, "వద్దా ఆంటీ." "ఏం, మార్నింగ్ కూడా తాగలేదుగా, తాగు" అని వినయ్ వైపు తిరిగి, "వినయ్, నీకు కూడా కావాలా?" అంటే, "ఓకే మామ్" అంటాడు. "సరే వసు, కమ్, నాకు హెల్ప్ చెయ్యి" అని తన చెయ్యి పట్టుకొని కిచెన్‌లోకి తీసుకెళ్తుంది అనురాధ. కిచెన్ గట్టుకు ఆనుకొని వసు ఉంటే, అనురాధ కాఫీ ప్రిపేర్ చేస్తూ వసుని తన చిన్ననాటి విషయాలు అవి అడుగుతూ తనని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. 3 కప్స్ తీసి పెట్టి, "వసు, నీ వెనక షుగర్ బాక్స్ ఉంది. 2 కప్స్‌లో వెయ్యి" అనగా, "ఏంటి ఆంటీ, మీకు షుగర్ ఉందా?" అంటే, "నో, నాకు కాదు. వినయ్ షుగర్ వేసుకోడు." అంటే, "అంటే తనకి షుగర్ ఉందా ఇంత చిన్న ఏజ్‌లో?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి, "ఓయ్ పిచ్చి పిల్ల, తనకేం లేదు. హెల్త్ కాన్షియస్. అందుకే షుగర్ ఏసుకోడు" అంటూ నవ్వుతూ చెప్తుంది అనురాధ. ఓహ్! ఏంటో ఈ జనాలు. హెల్త్ కాన్షియస్ అంటూ చేదు కాఫీ ఎలా తాగుతారో ఏంటో! అంటూ విచిత్రంగా ఫేస్ పెడుతూ, నాకు మాత్రం ఆ షుగర్ లేని కాఫీ తాగడం కన్నా తాగకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. అసలు కాఫీ నాకు తాగిన ఫీలింగే లేకుంటే తాగడం ఎందుకు? అంటున్న వాసంతి భుజం మీద చిన్నగా కొట్టి, సరే పద అని నవ్వుతూ ట్రే పట్టుకొని హాల్లోకి వెళ్తుంది. వాసంతి, అనురాధ కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటే వినయ్ కాఫీ తాగి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి రామ్, అరుణని బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన జగదీష్ వాళ్ళని జాయిన్ అవుతాడు. తనకు కూడా కాఫీ ఇస్తుంది అనురాధ. ఇక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ వాసంతి మాటలకి నవ్వుకుంటూ ఆ రోజు గడిచిపోతుంది. అమ్మా నాన్న వెళ్ళిపోయారన్న దిగులుతో నైట్ లేట్‌గా పడుకున్న వాసంతి మార్నింగ్ అరుణ కాల్ చేయడంతో బద్ధకంగా హలో అంటూ నిద్ర గొంతుతో అడుగుతుంటే ఫోన్‌లో, ఏంటే నువ్వింకా లెగలేదా? ఈరోజు జాయినింగ్ ఉంది. అయినా నువ్వింకా నిద్రపోతున్నావా? అని అన్న అరుణ అరుపుతో ఉలిక్కిపడి, అమ్మా నేను ఆల్రెడీ లేచాను. రెడీ అవుతున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి అంటూ ఫోన్ పెట్టేసి టైం చూసుకొని షాక్ అయ్యి త్వరగా రెడీ అవుతుంది. గబగబా పరుకులాంటి నడకతో చేతిలో ఫైల్, హ్యాండ్ బ్యాగ్‌తో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చేసరికి అక్కడ జగదీష్, ఇంకా వినయ్ టిఫిన్ చేస్తూ కనపడతారు. ఆంటీ, దేవుడి గది ఎక్కడ? అని అని అనురాధని అడిగి తను చూపించిన వైపు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని వస్తుంది. "కూర్చో వసు, టిఫిన్ పెడతాను" అని అనురాధ అంటే, "ఓకే ఆంటీ" అని చైర్ లాక్కొని కూర్చుంటుంది. మొబైల్ చూస్తూ టిఫిన్ తింటున్న వినయ్ ఒకసారి తల పైకెత్తి చూడగా తనకి ఎదురుగా వాసంతి లైట్ కలర్ చుడిదార్‌లో మొహాన చిన్న కుంకుమ బొట్టుతో ముచ్చటగా కనిపిస్తుంది. 10 మినిట్స్ తర్వాత అందరూ ఆఫీస్‌కి బయలుదేరుతుండగా, "ఆల్ ది బెస్ట్ వసు" అని అనురాధ అంటే, "థ్యాంక్ యూ ఆంటీ" అని చిన్నగా అనురాధని హత్తుకొని వినయ్‌తో పాటు వెళ్ళడానికి బయటికి నడుస్తుంది. డ్రైవింగ్ సీట్‌లో వినయ్ కూర్చోగా, తన పక్క సీట్‌లో ఉన్న చే సీట్‌లో చేతిలో ఫైల్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటుంది. దాదాపు ప్రయాణం మొత్తం మౌనంగానే సాగుతుంది. చేతులు నలుపుతూ టెన్షన్‌తో కూర్చున్న వాసంతిని గమనించి, "ఎందుకంత టెన్షన్ పడుతున్నావు?
జాయినింగ్ ఫార్మాలిటీస్ తప్ప ఈరోజు ఏమి ఉండవులే అని చెప్తాడు వినయ్. దానికి అతని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అన్నట్లుగా తల ఊపుతుంది. కంపెనీ దగ్గరికి రీచ్ అయ్యాక ఓకే ఈవినింగ్ కాల్ చేయి అనగానే సరే అని డోర్ ఓపెన్ చేయబోతున్న వాసంతితో ఎలా కాల్ చేస్తావు నాకు అని వినయ్ అడగగానే అయోమయంగా మొబైల్ నుంచి అని వింతగా చూస్తుంది. ఓ అలాగా, ఒకసారి కాల్ చేయి అనగానే సరే అన్నట్లు ఫోన్ చేతికి తీసుకొని కాల్ చేయడానికి ఒక 2 సెకండ్స్ తర్వాత తేరుకొని మీ నెంబర్ నా దగ్గర లేదు అంటుంది. హ్మ్. ఇప్పుడు నేను అడక్కపోతే ఈవినింగ్ ఎలా కాల్ చేస్తానివి అని అడుగుతున్న వినయ్కి ఓహ్! ఏముంది, డాడీకి కాల్ చేస్తాను, డాడీ అంకుల్‌కి కాల్ చేస్తారు, అప్పుడు నెంబర్ తీసుకొని డాడీ నాకు కాల్ చేస్తారు, అప్పుడు నేను మీకు కాల్ చేస్తాను అని ఏదో గొప్ప పని చేసేదానిలాగా స్మైల్ ఇచ్చి తనని చూస్తూ ఉంటే ఒక వింత చూపు చూసి నెంబర్ నోట్ చేసుకో అని వినయ్ తన నెంబర్ ఇస్తాడు. వెంటనే థ్యాంక్స్ అని వాసంతి దిగబోతుండగా హలో అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయను నేను అనగానే ఓహ్! సారీ మర్చిపోయాను అని వినయ్‌కి మిస్డ్ కాల్ ఇస్తుంది. బాయ్ అని వినయ్ చెప్పగానే బాయ్ అని వాసంతి కార్ దిగేస్తుంది. వెంటనే వినయ్ అక్కడి నుంచి ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న కార్‌ని చూస్తూ వాసంతి బాబోయ్! ఇతనేంటి ఇంత కోపంగా, స్ట్రిక్ట్‌గా ఏదో స్కూల్ ఆఫ్ ప్రిన్సిపల్ లాగా మాట్లాడుతున్నాడు. పాపం వీళ్ళ ఆఫీస్‌లో వాళ్ళు అనుకుని తన ఆఫీస్ బిల్డింగ్‌లోకి నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5కి వాసంతి వినయ్‌కి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వినయ్ 30 మినిట్స్ వెయిట్ చేయి అని వాసంతి హలో అని కూడా అనకముందే కాల్ కట్ చేసేస్తాడు. అతని యాక్షన్‌కి బిత్తరపోయిన వాసంతి వామ్మో! ఇతనేంటి ఇలా ఉన్నాడు అని అనుకోని తర్వాత అరుణకి కాల్ చేసి ఆ రోజు మొత్తం జరిగిందంతా చెప్తుంది. 30 మినిట్స్ తర్వాత వినయ్ కాల్ చేసి కమ్ ఔట్ సైడ్ అని కాల్ కట్ చేస్తాడు. ఆఫీస్ బయటకు వచ్చిన వినయ్ కార్ కనపడగానే వెళ్ళి కూర్చుని అతను ఏమైనా అడుగుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ వినయ్ ఒక్క మాట కూడా మాట్లాడ్డు. కొంతసేపటికి వాసంతిని మీ ఆఫీస్ ఈ పక్కనేనా అని అడుగుతుంది వినయ్ని. దానికి నో అంటూ ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇక్కడి నుంచి నా ఆఫీస్కి రైట్ సైడ్ వెళ్ళాలి అని చెప్తాడు. ఓహ్! ఓకే అంటుంది. తర్వాత ఇంటికి చేరేదాకా ఇంక మాటలే ఉండవు. ఇంటికి చేరగానే ఎక్సైటింగ్‌గా డోర్ ఓపెన్ చేసి పరుగులాంటి నడకతో ఆంటీ అంటూ అరుస్తూ లోపలికి వస్తుంది. వెనకనే తనని విచిత్రంగా చూస్తూ వినయ్ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. వాసంతి అరుపుకు నేను కిచెన్‌లో ఉన్నాను అని అనురాధ అనగానే అటువైపు పరుగు తీసి ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ గట్టిగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా అనురాధకి చెప్తూ ఉంటుంది. ఆ అరుపులకి వినయ్ అక్కడ ఉండలేక తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. తర్వాత నైట్‌కి డిన్నర్ దగ్గర కూర్చున్న జగదీష్‌తో కూడా ఎక్సైటింగ్‌గా తన డే గురించి మళ్ళీ చెప్తుంది వాసంతి. తనని చూసిన అనురాధకి నవ్వొస్తుంటే వినయ్‌కి మాత్రం చిరాకొస్తుంది. డిన్నర్ తర్వాత అందరూ సోఫాలో సెటిల్ అవుతారు. అప్పుడు అనురాధ రేపు కూడా నువ్వు వినయ్‌తో ఆఫీస్‌కి వెళ్ళు అంటే వద్దా ఆంటీ వినయ్ ఆఫీస్ నా ఆఫీస్ ఒక దగ్గర కాదు. తన తనకి అనవసరమైన జర్నీ అవుతుంది. అది మార్నింగ్ టైంలో చాలా ట్రాఫిక్ గూడా ఉంటుంది. నేను ఆటోనో క్యాబ్‌లోనో వెళ్ళిపోతాను అంటుంది వాసంతి. జగదీష్ చెప్పినా కూడా వద్దు అంకుల్ నేను వెళ్తానని చెప్తుంది. ఇక సరే నీ ఇష్టం అంటారు. ఆ వీకెండ్ వినయ్ బిజినెస్ పని మీద బెంగుళూరు వెళ్తాడు. అలా ఆ వారం గడుస్తుంది. నెక్స్ట్ వీక్ ఫ్రైడే మార్నింగ్ ఆంటీ నేను ఇంటికి వెళ్తాను అని అనురాధకి వాసంతి చెప్తుంది. ఎలా వెళ్తావు ఒక్కదానివే వెళ్ళగలవా నువ్వు? ఎప్పుడు వెళ్తావు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది. ఆంటీ మా ఆఫీస్‌లో నాతో పాటే మా ఊరి వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు. మా కాలేజీ అతను ఒక అబ్బాయి, ఇంకా వేరే అమ్మాయి. ముగ్గురం కలిసి ప్లాన్ చేశాం. డ్యాడీకి కూడా చెప్పాను.
ఈవినింగ్ ఆఫీస్‌లో కొంచెం ఎక్కువ సేపు ఉండి నైట్‌కి బస్ ఎక్కుతాం. ఇక సండే నైట్‌కి ఊరు నుంచి ముగ్గురం రిటర్న్ చేసుకున్నాం. మండే మార్నింగ్ 6 కల్లా వచ్చేస్తాం. అక్కడ డ్యాడీ వచ్చి ఎక్కిస్తారు. సో, నో ఇష్యూస్ ఆంటీ అంటుంది. అయితే మండే నువ్వు ఇక్కడ దిగాక 6కి దిగగానే కాల్ చేయి. అంకుల్ గాని, వినయ్ గాని వస్తారు. ఓకేనా? అంటుంది అనురాధ. షూర్ ఆంటీ అని లగేజ్ బ్యాగ్‌తో సహా ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ టైంలో జగదీష్ వాసంతి గురించి అడగ్గా తను ఊరు వెళ్ళిందని చెప్తుంది. చెప్తున్న అనురాధతో అవునా? ఒక్కతే వెళ్ళిందా? తనసలు వెళ్ళగలదా? అంటూ కొంచెం టెన్షన్‌గా అడుగుతాడు. దానికి ఏం పర్లేదు. తన ఆఫీస్ వాళ్ళతో కలిసి వెళ్ళింది. బస్సు ఎక్కగానే నాకు కాల్ చేసి చెప్పింది. మళ్ళీ మండే మార్నింగ్ వస్తుంది. అప్పుడు వెళ్ళి తీసుకురండి మీరు అని చెప్తుంది. పక్కనే అదంతా వింటూ భోజనం చేస్తాడు వినయ్. ఈ 2 వారాల్లో వినయ్ ఇంకా వాసంతి కలుసుకున్నది కేవలం 6 ఆర్ 7 టైమ్స్ మాత్రమే. ఆఫీస్‌కి ఒకరు ముందెళ్తే ఒకరు వెనక వెళ్ళడం, ఇంకా నైట్ డిన్నర్ టైంలో వినయ్‌కి వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్‌గా రావడంతో ఆలోపే ఆ వాసంతి తినేసి వెళ్ళిపోయేది. సో, పెద్దగా కాదు. అసలు మాట్లాడుకున్నది గూడా ఏం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్స్ అయ్యాక హాల్‌లో కూర్చున్న జగదీష్ ఇంకా వినయ్‌కి కాఫీ ఇచ్చి తను కూడా తీసుకుంటూ ఏంటో వాసంతి వచ్చి 2 వారాలే అయినా ఇప్పుడు తను లేకపోతే ఏంటో మనతో చాలా రోజుల నుంచి ఉన్న వ్యక్తి లేనట్టుగా ఉంది నాకు అంటుంది. జగదీష్ కూడా హా! ఎప్పుడు చలాకీగా ఉంటుంది తను అంటాడు. మనకి ఇలా ఉంటే మరి అరుణ్‌కి, రామచంద్ర అన్నయ్యకి వాసంతిని వదిలి ఎలా ఉన్నారో కదా! అని అనురాధ అంటుంటే, హ్మ్. అవును. రామ్‌కి వాసంతి అంటే చాలా ఇష్టం. యాక్చువల్‌గా మనకంటే ముందే రామ్‌కి పెళ్లయింది. మా కాలేజ్ అయిన 1 ఇయర్‌కి వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంక వెంటనే వాడికి పెళ్లి చేసేసారు. కానీ చాలా సంవత్సరాలు వాడికి పిల్లలు పుట్టలే. నేను కాలేజీ అయిపోయాక బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి మన పెళ్లి జరిగి వినయ్ పుట్టిన 4 సంవత్సరాలకి వాళ్ళకి వసు పుట్టింది. అరుణ్‌కి డెలివరీ కాంప్లికేషన్ అయింది. సో, వసు 2 మంత్స్ వరకు హాస్పిటల్‌లోనే ఉంచారు. ఆ టైంలో రామ్ చాలా భయం, బాధతో ఒకవైపు అరుణని చూసుకుంటూ, ఇంకోవైపు హాస్పిటల్‌లో వసు కోసం చూసుకుంటూ ఉండేవాడు. దాదాపు 2 మంత్స్ తర్వాత వసుని ఇంటికి తీసుకెళ్లారు. అందుకే చిన్నప్పటి నుంచి వసుని ప్రాణంగా చూసుకుంటాడు వాడు అని జగదీష్ అనురాధకు చెప్తూ ఉంటాడు. పక్కనే ఉన్న వినయ్ కూడా వింటూ ఫోన్ చూసుకుంటాడు. వీళ్ళు మాటల్లో ఉండగానే హలో ఎవ్రీవన్ అన్న అరుపు వినిపిస్తుంది. దాంతో గుమ్మం వైపు చూసిన వారికి షాక్ మరియు సర్ప్రైజ్ కలుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు బి కంటిన్యూడ్. హలో అండి, ఆల్మోస్ట్ మన థర్డ్ పార్ట్‌లో ఉన్నాం. ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరెలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేయడానికి ట్రై చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.